మాదని వాళ్ళకి ప్రూవ్ చేసుకోమని చెప్పినాం కదా, ఎవరిదైతే అనేది వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ ఎవరు నువ్వు కొనుక్కున్నావు, నీది కాదు సార్ ఇది కాదు. నేను ల్యాండ్ ఎవరు అలర్ట్ చేసింది దాన్ని 2 సార్లు పంచనామా చేపిస్తాం సార్. ఆయన చూపించినప్పుడు ఆయనకి ఇచ్చిన పట్ట దాన్ని బట్టి ఎవరు ఇచ్చిన పట్ట ఎవరు ఇచ్చారు? సీకే నాయుడుకి ఏడికేసి వచ్చింది, ఆర్మీలా చేసింది సార్. ఆయనకి ఏడికేసి వచ్చింది. ఆయనకు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయాలి కదా, పట్ట ఇచ్చింది అదే పట్ట ఆయనకి ఇస్తే ఆయన అమ్ముకోనికి ఉండదు, ఆయన అమ్ముకోనికి ఉండదు. ఆర్మీ ఆఫీసర్ ఉంటే 15 కాదు, లైఫ్ లాంగ్ అమ్ముకోనికి లేదు. దీనికి స్పెషల్ జీవో ఉంటుంది. చూద్దాం సార్. వాళ్ళకి అడుగుతాం దాంట్లో అడిగితే ఇప్పుడు తెలుస్తుంది కదా, అడగండి. ఇప్పుడు శాంక్షన్ ఎప్పుడు వస్తుంది, అంత ఇది ఉన్నప్పుడు వస్తుంది. బస్ వాళ్ళని రమ్మని, ఇక్కడ వాళ్ళని కూడా రమ్మని. ఇస్తే ఎంఆర్ఓ వదలడం ఏమన్నది మన పిల్లలకు ఉంటుంది పద్మ అని ఇటుకెళ్ళి అన్ని గుడిసెలు పిప్పించి కూడా మండల ఆఫీస్ కట్టించింది. మరి ఇప్పుడు ఈ జాగా కూడా పట్టిందండి, ఎలా కొన్ని పంపుకొని తినట్టు లోపల సార్ మేము ఇక్కడ ఉండం, మా తోటలలో పోతాం. ఇక్కడ భోజగిరి చుక్కపల్లి అక్కడ తోటలలో పోతాం. 5 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు వస్తాం ఇంటికాడ. మా గల్లీలలో చూస్తే రోడ్లు లేవు, రోడ్డు వలగొట్టి రోడ్ వేయాలి. పోలీసు ఎందుకు వచ్చింది నాకు అర్థం కాలేదు. పోలీసులు ఇంతగానో వచ్చి చేసే అవసరం లేదు. గవర్నమెంట్ ఇంకా మీరు మాకు సపోర్ట్ చేయాలి. మేము గవర్నమెంట్ ల్యాండ్ ఉండండి మాకు ఏదైతే మేము గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నామో మీరు మీకు సపోర్ట్ చేసి మనం అందరం గవర్నమెంట్ పని చేసి మనం హెల్ప్ చేయాలి. కానీ మీరందరూ రావడం ఏంటి నాకు అర్థం కాలేదు. ఏమున్నా ల్యాండ్ ఆర్డర్ ఎవడా ఎవరు రమ్మని రమ్మనండి ఎవడు ఎవరున్నారు రమ్మనండి ఇక్కడ. అసలు ఎవరికింది ఇంట్రెస్ట్? సీఎం గారు కూడా గవర్నమెంట్ జాగాలు ఎక్కడ కబ్జా కాకుండా చూడమంటున్నాడు. మీరు చేసే పనులు ఇవా? పోలీసు వాళ్ళు సపోర్ట్ చేయడం, వీళ్ళందరూ సపోర్ట్ చేయడం, ఇవన్నీ కూడా. నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను గవర్నమెంట్ జాగాలు ఏంది నీకు అక్కడ పర్మిషన్ ఇయ్యరు. ఒకటి నాకు 10,000 వచ్చినావు, కానీ ఇంతమంది పోలీసులు తీసుకొచ్చినావు నువ్వు. మరి ఎవడు వచ్చిండు? ఎవరు కంప్లైంట్ ఇస్తే వచ్చిండు? నాకు అది చెప్పండి. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాదు, ఎవరు కంప్లైంట్ ఇస్తే మీరు వచ్చి నాకు చెప్పండి సార్. నాకు ఎవరు కంప్లైంట్ ఎమ్మెల్యే గారు వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇష్యూ కావాలని లేదు, నేనేం కాదంటే లేదు. ఇంకోటి, ఈ జాగాన పార్క్ పెట్టినా నా సొంతాన్ని కాదు. మీరైనా గవర్నమెంట్ పే చేస్తున్నారు, నేనైనా గదే పని. నేను ఎప్పటికీ 2 నెలల తర్వాత మేము కూడా వెళ్ళిపోతాము. ఉన్న రోజులైతే మేము మంచిగా పని చేయాలి కదా. మేము దౌర్జన్యంగా ఈయనది కూడా నాకు తీసుకునే అవసరం లేదు. నాకు ఈయన మీద కక్ష కూడా లేదు. నేను ఇప్పటిదాకా కూడా చూడలేదు. నాకు ఈయన మీద ఏం లేదు. కాకపోతే ఏంటంటే నా ఒక బాధ ఏంటంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండి కాంగ్రెస్ వాళ్ళే ఇట్లాంటి పనులు చేస్తే మంచిది కాదని నేను అడుగుతున్నాను. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏంటి? పోలీసు వాళ్ళు ఇంతమంది ఎందుకు వస్తారా? మరి ఎందుకు వచ్చారు పోలీసు వాళ్ళు? ఎందుకు వచ్చారు? నా దగ్గరికి వచ్చారు పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చారు? నాకు అది కావాలి. నాకు ఎవరు చేయండి. ఇన్స్పెక్టర్ సాబ్ కూడా ఆయనకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఇంతమంది పోలీసులు తీసుకొని వచ్చిందంటే పాపం వాళ్ళు ఎందుకు మన ఇన్స్పెక్టర్ ఇక్కడికి వస్తారు చెప్పండి నాకు. నేనేం కాదు, నాకు ఇబ్బంది ఏందా? నాకు ఇబ్బంది అయ్యేదేంది? నేను గన్మెన్ కూడా పెట్టుకొని లేకుండా తిరుగుతాను. నేను అందరితో కలిసిమెలిసి ఉండాలని చూస్తాను. నేనేం దాన్ని డినై చేస్తలేను. నాకు ఇప్పుడు ఈ తోటి కూడా మాట్లాడాను. ఈ చెప్పిండు నాకు. యాక్చువల్గా ఈ కూడా ఎప్పుడు ఫోన్ చేయడు. అట్లాంటి వ్యక్తి కూడా ఇవాళ చేసింది. ఇన్స్పెక్టర్ సాబ్ కూడా 2 సార్లు చేసి నాకు వాళ్ళు కూడా నాకు ఈ సాబ్ ఫోన్ చేసి అంటాడు, సార్ అది గవర్నమెంట్ జాగా అంటాడు సార్ అన్నాడు. అంటే నువ్వు ఏదైనా ప్రూఫ్ ఉందా ఇదేనన్నా? ఏం లేదు సార్ అన్నాడు. మరి ఎట్లనే మరి నువ్వే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి గవర్నమెంట్ జీతం తీసుకుంటున్నావు. నువ్వు తీసుకొని ఈ రకంగా మనం అన్యాయం చేస్తే ఎట్లా? నేను పుట్టి పెరిగిన ఊరు ఇది. మేము మా జాగాలు కూడా మేము ప్రొటెక్ట్ చేయకపోతే గవర్నమెంట్కి మరి ఎవడు చేయాలి? మరి కాంగ్రెస్ వాళ్ళు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ వాళ్ళు
వాళ్ళు ఏదన్నా గవర్నమెంట్ ఏమైనా కబ్జా చేస్తే వాళ్ళు వచ్చి నిలబడాలి. నేను ఆపోజిషన్ పార్టీ ఉండి నేను అందరి దాంట్లో నేను ప్రొటెక్ట్ చేసుకుంటూ పోతా ఉన్నా. నేను ప్రతి జాగా ఎక్కడ కబ్జా కాకుండా చూసుకున్నాను. మరి ఎందుకు వచ్చినా పోలీసులు ఎందుకు వచ్చినా పోలీసులు ఎందుకు వచ్చి నాకు అది కావాలి. నాకెందుకు వచ్చి నాకు ప్రొటెక్షన్ ఏమీ లేదు. ఈ రోజు ఎందుకు వచ్చిర్రు పోలీసులు? పోలీసులు ఎందుకు వచ్చిర్రు? నాకు న్యాయం కాదు బ్రదర్. నువ్వు కోర్టులో తెచ్చుకున్నావు, ఆల్రెడీ కోర్టులో ఉన్నది ఈ డాక్యుమెంట్. నువ్వు కూడా ఈయనకి ఒక కాపీ అన్న సిఐ సాబ్ కూడా వీళ్ళకి కూడా ఇవ్వండి. వీళ్ళకి చూసి సార్ వాళ్ళకి కూడా ఇవ్వండి. ఎందుకంటే సార్ వాళ్ళు కూడా చూడాలి. చూసినాకనే ఇచ్చేయండి దయచేసి. నేనేమంటున్నా, నాకు కావాల్సింది ఒకటే, నాకు గవర్నమెంట్ జాబ్ ఉంటే నేను ఈడ వేరే వాళ్ళని కట్టనియా. నేను ప్రైవేట్ జాబ్ ఉంటే నేను ఎక్కువ యాక్సెప్ట్ చేస్తాను. నేను ఎందుకు వస్తాం? మేము జరిగింది ఏంటంటే అన్న, అది దాదాపు 35 ఏళ్ళ నుంచి ఒక మిలిటరీ ఆయనకి ఇచ్చింది. మిలిటరీ ఆయనకి ఇస్తే ఏమైందంటే పట్టించినాక పతిలగూడలో అతనికి ల్యాండ్ ఇచ్చిన పట్టా క్యాన్సల్ అయింది. నాకు తెలిసినంత ఎంత కాలేదు కూడా అది క్లియర్ క్వాలిటీ లేదు. తీసుకున్నాక పట్టా క్యాన్సల్ అయిందో క్యాన్సల్ అయితే తెలియదు. పతిలగూడలో అయితే జాగ్ ఇచ్చినట్టు క్లియర్ దాని గురించి అయితే తెలుసు. అయినాక అయిపోయింది. తర్వాత ఇతనే వచ్చి 2016 కట్టినాక మీటర్ గిట్టర్ తెచ్చుకున్నాక మీటర్ గిట్టర్ అన్ని డిస్మాండ్ చేసి కూడబెట్టారు. 2016లో కూడబెట్టారు. ఎంఆర్ఓ మన రెవెన్యూ 16లో కూడబెట్టాక ఇప్పుడు మన ఇప్పుడు రిక్వెస్ట్ లెటర్ కానీ నాగలక్ష్మి నుంచి ఇస్తారు. సరే పార్కోడ్ అన్న పెట్టారు. ఓలో కళ్ళు పడుతున్నాయి అన్న, నేను ప్రాబ్లం అవుతుంది, కోలుకోపోతుంటుంది కాలనీలో రిక్వెస్ట్ మీద ఇప్పుడు ఈరోజు గొడవ ఇచ్చాం. అది ఏదో